ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ప్రజల్లో తమ పరపతిని పెంచుకునే దిశగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024 నుంచి 26 పేరిట నివేదికలు విడుదల చేస్తోంది. మొత్తం 10 అంశాలపై నివేదికలు సిద్ధం చేయడంతో పాటుగా విద్యుత్ రంగంపై తొలి నివేదిక విడుదలయ్యింది. ఇదంతా పైకి కనిపించే చక్కెరపూత మాత్రమేనని, మంత్రుల పనితీరు మాత్రం సక్రమంగా లేదని అంతర్గతంగా వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక డిజిటల్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో కూటమిని టెన్షన్ పెట్టే ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సగానికి పైగా మంత్రుల ఓటమి ఖాయమని తాజా సర్వే నిగ్గు తేల్చింది. 24 మంది మినిస్టర్స్ లో చంద్రబాబు సహా 9 మందికి మాత్రమే విజయావకాశాలున్నాయని తేలింది. గెలిచే వారిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఇక చాలే పంపించేద్దామనుకున్న కింజరాపు అచ్చెన్నాయుడు కూడా సునాయాసంగా గెలుస్తారట. మిగతా 15 మంది డౌటేనని చెబుతున్నారు. అందులో హోంమంత్రి అనిత పనితీరుపై జనంలో అసంతృప్తి ఉంది. కూటమి ప్రభుత్వం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో వేరువేరు విధాలుగా సంబరాలు జరుగుతున్నాయి. కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. అయినా సరే నేతల్లో మాత్రం ఒక రకమైన భయం ఆవహించింది. ఇంతవరకు దందాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజాసేవలో ఉదాసీన వైఖరిని పాటించిన వాళ్ళు ఇప్పుడు జనాగ్రహానికి లోను కాక తప్పదన్న ఫీలింగ్ వచ్చేసింది. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీసుకున్న ఫీడ్బ్యాక్ అమాత్యులను ఒత్తిడిలోకి నెట్టేదిగా ఉంది. దాదాపు 15 మంది మంత్రుల గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సర్వే నిగ్గు తేల్చింది. కొందరిని పోటీ చేయించకుండా పార్టీ కార్యక్రమాలకు పరిమితం చేస్తే బాగుంటుందని కూడా ఒక నివేదిక అందినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరికంటే ముందున్నందున వారి గెలుపు ఖాయమట. టెక్కలిలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గెలుపుకు వైసీపీ బలహీనతే కారణమని, అందులో ఆయన గొప్పదనమేదీ లేదని చెప్పుకోవాలి. కాకపోతే టెక్కలి అభివృద్ధికి అచ్చెన్నాయుడు బాగానే కష్టపడుతున్నారట. రేపల్లె నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ గెలుస్తారట. అద్దంకి మంత్రి గొట్టిపాటి రవికుమార్, గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ లాంటి వారి గెలుపు ఖాయమని చెబుతున్నారు. ఇక టీడీపీలోని మంత్రుల విషయానికి వస్తే పాయకరావుపేట ప్రతినిధి అయిన హోంమంత్రి అనితకు ఓటమి తప్పదట. కూటమి నేతలే ఆమెపై చేస్తున్న ఆరోపణలు కూడా పెద్ద సమస్యగా మారాయి. అమరావతి నిర్మాణంలో వేగం ప్రదర్శించలేకపోతోన్న మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తీరుపై ఆయన సొంత నెల్లూరు నియోజకవర్గంలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. మచిలీపట్నానికి ప్రాతినిధ్యం వహించే గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను బాగా బద్నాం చేయడంలో వైసీపీ నేత పేర్ని నాని సక్సెస్ అవుతున్నారు. ఆత్మకూరు ప్రతినిధి అయిన దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పుడు కాలం చెల్లిన మంత్రిగా పేరొచ్చేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాటల మాంత్రికుడే గాని చేతల సచివుడు కాదని సర్వేలో వెల్లడైంది. ఆయన అటు రాష్ట్రానికి, ఇటు ఉరవకొండ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని నిర్ధారణ అయ్యింది. కూటమిలోని ఇతర పార్టీల విషయానికి వస్తే తెనాలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆహార, పౌర సరఫరాల శాఖను ఆయన సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని కూడా సర్వేలో వెల్లడైంది. బీజేపీకి చెందిన ఏకైక మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలెక్కువ, చేతలు తక్కువ అని పేరు తెచ్చుకున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖలను నిర్వహిస్తున్న ఆయన అసలేం చేస్తున్నారని, మెడికల్ కాలేజీల పరిస్థితి ఏమిటనేది ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక కొలుసు పార్థసారథి, గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదట.